150 ఏళ్ల క్రితం ఒక నగరం బూడిదలో దాగి ఉందని ఎవరు ఊహించారు. కాని ఈ నగరంలో స్నానం కూడా పవిత్ర క్రతువు. మోహెంజోదారోలో ఒక అద్భుతమైన నిర్మాణం కనిపించింది. మహాస్నానగృహం, గ్రేట్ బాత్, కాల్చిన ఇటుకలతో నిర్మించి ప్లాస్టర్ మరియు సహజ తారతో పూతపూసిన ఈ గది నీరు చొరబడని విధంగా తయారైంది. రెండు వైపులా మెట్లు ఉండేవి. ఇది ఒక పవిత్ర కుంతగా, ముఖ్య వ్యక్తులు ప్రత్యేక సందర్భాలలో స్నానం చేసిన ప్రదేశమై ఉండవచ్చు. లోథల్ మరియు కాలిబంగన్ వంటి ఇతర నగరాల్లో అగ్నికుండాలు కనిపించాయి. ఇవి యజ్ఞాలు, హోమాలు నిర్వహించే స్థలాలు అని సూచిస్తున్నాయి. పెద్ద గోదాములు ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించబడ్డాయి. ఇది నిపుణులైన పాలకులు, నిర్వాహకులు ఉన్న సుశ్రద్ధతో నడిచిన సమాజానికి నిదర్శనం. హరప్పా నగరాలు శుభ్రంగా, సక్రమంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇళ్లలో చాలా 2 అంతస్తులుగా ఉండి మధ్యలో ఆవరణ ఉండేది. ప్రతి ఇంట్లో స్నానాల గది ఉండేది. కొన్నింటిలో బావులు కూడా ఉండేవి. ప్రతి ఇంటి మురుగునీరు వీధి కాలువలకు కలిపి ఉన్నందున ఇది అధునాతన పారిశుద్ధ్య వ్యవస్థకు నిదర్శనం. ఆ నగరం చురుకైన జీవనంతో నిండి ఉంది. పాలకులు నిర్మాణాలపై ప్రణాళికలు రచించేవారు, లిఖితకారులు ముద్రలు చెక్కేవారు, వ్యాపారులు సరుకులు తరలించేవారు, శిల్పులు ఆభరణ